ఎస్విసిలో సినిమాలే కాదు కొన్ని లవ్ మ్యారేజెస్ కూడా జరిగాయి. మీ సపోర్ట్ ఎక్కువ ఉందంట. డైరెక్టర్స్ అందరు చాలామంది కొంతమంది చెప్పారు నాకు. లైక్ సుకుమార్ గారు, శ్రీకాంత్ అడ్డాల గారు, వేణు శ్రీరామ్ గారు. కొందరు అయితే మీ కార్లను కూడా వాడుకున్నారంట వాళ్ళ లవ్ స్టోరీ. అంటే అందరు వీళ్ళు అప్కమింగ్ కుర్రాళ్ళు. ఆ టైంలో వాళ్ళకి ఏంటి ఒక అసిస్టెంట్ డైరెక్టర్లుగా కెరియర్ మొదలుపెట్టారు. సో వాళ్ళకి ఏముంటుంది, ఇప్పుడు నా ఒకటి మోరల్ సపోర్ట్ కావాలి, రెండు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. ఫైనాన్షియల్ అంటే నేను డబ్బు రూపంలోనే కాదు, హెల్పింగ్. అట్లా వీళ్ళందరి నలుగురు ఐదుగురు అందరిది లవ్ మ్యారేజ్లే. నాకు తోచిన దగ్గర వాళ్ళు అడిగిన దగ్గర నేను హెల్ప్ చేయడం జరిగింది. అదే నేను వేరు శ్రీరామ్ గారు చెప్పారు నాకు, కార్ కూడా తీసుకొని వెళ్ళాను, ఒక టైంలో ఆయన కార్ కూడా వాడేసుకున్నానని. యా అంటే ఇప్పుడు అదే కదా నేను చెప్తుంది. ఏముంది, ఇప్పుడు నా డైరెక్టర్ నా దగ్గర వర్క్ చేస్తున్న అసోసియేట్ డైరెక్టర్ అవుతా నేను హెల్ప్ చేయడమే, దాంట్లో నాకు ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు ఏది అడిగినా నేను చేసేవాళ్ళు. సార్ వాళ్ళల్లో ఎవరి లవ్ మ్యారేజ్ కన్నా కొంచెం అంటే సెటిల్ చేయడానికి ఏమన్నా బిహైండ్ స్టోరీ పెద్ద స్టోరీ ఏదన్నా ఉందా వాళ్ళల్లో? అంటే ఏం లేదండి, ఇప్పుడు ఏంటి అని అడుగుతారు అంతే కదా. ఇప్పుడు నాకు అప్పటికి ఒక పేరు వచ్చింది. పేరు వచ్చినప్పుడు దిల్ రాజు గారి దగ్గర వర్క్ చేస్తున్నాము ఇది అని అంటే వాళ్ళకి అప్రోచ్ అయ్యే వాళ్ళకి ఉంటుంది కదా. ఒకరిద్దరు వచ్చి కలిసారు అంతే. ఎలా ఉంటుంది సార్, ఇలా ఉంటుంది అంటే నేను చాలా కాన్ఫిడెన్స్గా పాజిటివ్గా చెప్పి పంపించాను. సుకుమార్ గారు లవ్ స్టోరీ తెలుసుకోవాలని ఉంది నాకు, అందుకని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇక సుక్కుది సుకుమార్ కానీ, శ్రీకాంత్ కానీ, వేణు, కొరటాల శివ కూడా మా దగ్గర వర్క్ చేస్తున్నప్పుడే లవ్ మ్యారేజ్. వంశీ, బొమ్మరిల్లు భాస్కర్ వీళ్ళందరూ లవ్ స్టోరీలు మా ఆఫీస్లోనే జరిగాయి. అందరు లక్కీగా ఏంది మ్యారేజ్లు చేసుకొని హ్యాపీగా సెటిల్ అయ్యారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ. అంతకంటే ఎక్కువేం కావాలి. ఎస్విసిలో వాళ్ళ ఫస్ట్ సినిమాలతో పాటు మ్యారేజెస్ కూడా పిల్ల నూలెన్ జీవితం తర్వాత తేజ్తో ఇమీడియట్లీ అదే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చేశారు. అంటే ఒక 2 సినిమాలకి లాక్ చేసేసారు. లేదు, నేను అలా చేయలేదు. పిల్ల నూలెన్ జీవితం అయ్యాక ఇందాక చెప్పినట్టు రామయ్య వస్తవ ఫ్లాప్ అయ్యాక హరీష్కు తేజ్తో సినిమా చేద్దామని అన్నారు. అరే నీ బడ్జెట్ అమెరికాలో షూటింగ్ అంటున్నావు, ఎకానమిక్స్ అంటే ఇద్దరం కూర్చొని వర్కౌట్ చేసాం. అన్న ఇంతలో చేద్దాం, నేను చేస్తా, నీ బిజినెస్ సంగతి నువ్వు చూసుకో, నాకు కూడా నీ కంఫర్టబుల్ రెమ్యునరేషన్ ఇవ్వన్నాడు. అలా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ స్టార్ట్ చేసి ఆ ఎకానమిక్స్ అన్ని ప్లాన్ చేసుకొని సినిమా చేసాం. అప్పుడు అంటే హరీష్కి నాకు ఉన్న ర్యాపోకి, తేజుకి నాకు ఉన్న ర్యాపోకి, హరీష్కి తేజుకి కనెక్ట్ ఆఫ్టర్ గబ్బర్ సింగ్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, అలా అవన్నీ సెట్ చేసిన ప్రాజెక్టు. అది జరుగుతున్నప్పుడే సుప్రీం లాక్ చేశాం. ఎందుకంటే హరీష్ చెప్పిన కథ కానీ, హరీష్ చేసే స్టైలు, పాటలు అవన్నీ నాకు అర్థమైపోయి పటాస్ తర్వాత అనిల్కి చెప్పా. అనిల్, నువ్వు పిల్ల నూలెన్ జీవితం చూసావు కదా, ఆ హీరో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మనం చేస్తుంది, హిట్ కొడతాం, సో నీకు సుప్రీంకు బాగా యూజ్ అవుతాడు చూడు అని. సో అట్లా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ రిలీజ్ కంటే ముందే సుప్రీంకు తేజుని అనేసుకున్నాం. అట్లా కంటిన్యూ అయ్యాయి అంతే. ఇప్పుడు అనిల్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా, అనిల్ గారితోనే ఎక్కువ సినిమాలు తీశారు. ఆయన ఏంటి మీకు స్ట్రెస్ రిలీఫ్, టెన్షన్ ఏమో ఇవ్వరా అంటే డైరెక్టర్గా? 90% నేను పనిచేసిన డైరెక్టర్లు, మా సంస్థలో పనిచేసిన డైరెక్టర్లతో నేను రిపీట్ చేస్తున్నా అంటే మా వేవ్ లెంత్ బాగున్నట్టు. మీరు మ్యాక్సిమం చేశారు. నేను ఏ డైరెక్టర్ అన్నా, ఇంకా మీరు సింపుల్ అది, మా ఎవరన్నా డైరెక్టర్ కంటిన్యూ అవుతున్నాడు అని అంటే నాకు డైరెక్టర్కి సింకింగ్ ఉన్నట్టు, వేవ్ లెంత్. అంటే గుడ్ బ్యాడ్ ఎప్పుడు నేను మాట్లాడాను. ఒక్కొక్కరు వర్కింగ్ స్టైల్ ఒకటి. ఇప్పుడు వంశీతో 5వ సినిమా చేస్తున్నా, హరీష్తో 3 సినిమాలు చేసేసా, నెక్స్ట్ 4వ చేయబోతున్నా. వేణు ఆల్రెడీ 3 చేసేసాడు, రేపు 4వది చేస్తున్నాడు. అనిల్ 5 అయిపోయింది. అంటే వీళ్ళందరూ నాకు వేవ్ లెంత్. సో వాళ్ళు చెప్తుంది నాకు అర్థం అవుద్ది, ఎక్కడన్నా నేను చెప్పింది వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే రాజుగారు చెప్తున్నారు అంటే ఒకసారి ఆలోచిద్దాము, ఇలాగే వెళ్ళాలన్న ఆ వేవ్ లెంత్ ఈ అందరితో నాకు బాగుంది, అందుకే రిపీట్ అవుతారు. ఒక్క 3 విషయంలో మాత్రం మీరు రిపీట్ చేయలేదు. మీ కాంబో అందరు వెయిట్ చేశారు, సుకుమార్ గారు, వినాయక్ గారు. వినాయక్తోనంటే అప్పుడు నేను అందరు కొత్త డైరెక్టర్లతో స్టార్ట్ అయిపోయాను కాబట్టి ఎప్పుడు మాకు నెక్స్ట్ ఏం చేద్దామనే డిస్కషన్ రాలేదు. బట్ వినయ్తో నాకు ఎక్స్ట్రాడినరీ వేవ్ లెంత్, మామూలు వేవ్ లెంత్. అంటే మొదటి సినిమాకే నేను ఇలా తయారవ్వడానికి కారణం కూడా వినాయక్. మొదటి సినిమాలే నా స్క్రిప్ట్లో కూర్చోబెట్టి అవన్నీ చేయించాడు. పోతే తర్వాత ఎప్పుడు మేము అనుకోలే ఎలాంటి చేద్దాం, ఏం చేద్దాం అంటే డిస్కషన్ రాలే మా మధ్యలో. బట్ సుకుమార్తో నెక్స్ట్ చేయబోతున్నాను, బోయపాటితో నెక్స్ట్ చేయబోతున్నాను. అప్పుడు ఇమ్మీడియట్లీ కంటిన్యూ నేను కొత్త డైరెక్టర్లతో ట్రావెల్ అవ్వడం వల్ల వాళ్ళతో గ్యాప్ వచ్చింది తప్పితే డైరెక్టర్స్తో నా వేవ్ లెంత్ బిజీ అయిపోయారు. అదే వాళ్ళకి ఒక కెరియర్ ఒకలాగా వెళ్ళింది. సుకుమార్తో చేయాల్సిందే జగడం. అప్పుడు నాకేదో కథలో ఐఎమ్ నాట్ హ్యాపీ. సుక్కు ఏమో పట్టుకున్నాడు.
లో బడ్జెట్లో నువ్వు తీస్తా అంటే కూడా నాకు ప్రాబ్లం లేదు సుక్కు అని చెప్పా. బట్ ఎక్కడ సెట్ అవ్వాలి. సుక్కు ఏదో అనుకున్నాడు, సెట్ అవ్వాలి. బట్ ఎప్పుడు సినిమా చేద్దామనే డిస్కషన్ ఉంది. ఇప్పుడు మోస్ట్లీ షార్ట్లీ సుకుమార్ అనౌన్స్ చేస్తాడు. సుకుమార్ గారితో, బోయపాటి గారితో కూడా నెక్స్ట్ సినిమా ఉంది. ఓకే. మీతో ట్రావెల్ చేసిన అందరు డైరెక్టర్స్కి ఒక ఛాన్స్ ఇచ్చారు, ఇంట్రడ్యూస్ చేశారు డైరెక్టర్స్గా. కొరటాల శివ గారిని మాత్రం చేయలేకపోయారు. ఏమైనా కుదిరిందా సార్ మీకు? అంటే మీతో వర్క్ చేస్తారు కదా. అంటే కొరటాల శివ కూడా కథ నాకు చెప్పాల్సింది. అప్పుడు అక్కడేంటి మన యువి వంశీకి కొరటాల శివ వీళ్ళందరూ నా దగ్గరనే ఉండేవాళ్ళు, రెగ్యులర్గా కలుసుకున్నప్పుడు ఎప్పుడో శివ ఒక ఐడియా చెప్పడము వంశీకి, ఐడియా నచ్చేసి వాళ్ళు మేము బ్యానర్ మొదలు పెడతామని ప్రభాస్కి వినిపించడము, అట్లా అక్కడ ప్రాజెక్ట్ సెట్ అయింది. ఇక అది కూడా ప్యారలల్గా నా సిస్టర్ కన్సర్న్ లాగే చూస్తున్నాను. వాళ్ళు నాకు బ్రదర్సే కాబట్టి శివ వీళ్ళందరంటే స్క్రిప్ట్ చెప్పారు నాకు, ఎడిటింగ్ ఫైనల్ అయ్యాక చూపించారు, నా సినిమా లాగే చేశారు. మీరు ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ అందరూ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అయ్యారు. అంటే మన బ్యానర్ ఎస్విసి బ్యానర్ నుంచి వచ్చిన అందరూ ఆల్మోస్ట్ సక్సెస్. ఒక్క వాసువర్మ గారు ఒక్కరు సక్సెస్ అవ్వలేకపోయారు. మీరు సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చారు కృష్ణాష్టమి, ఆ సినిమా కూడా వర్కౌట్ అవ్వలేదు. దాని బిహైండ్ స్టోరీ చెప్పండి. అంటే అదే ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూరు చాలా కలిసి రావాలి ఒక సినిమాకి. మా హార్డ్ వర్క్, మా విజను, జోషు గ్రేట్ ఆపర్చునిటీ. ఒక అక్కినేని గారి ఫ్యామిలీ నుంచి హీరోని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం మాకు వచ్చింది, స్టార్ లాంచ్ మూవీ. సో అలా ఒక కొత్త డైరెక్టర్, కొత్త హీరోతో ఆ రోజుల్లో నా సక్సెస్ గ్రాఫ్ అలాంటిది, అవకాశం వచ్చింది. కానీ రిజల్ట్ తెచ్చుకోలేకపోయాం. రిజల్ట్ రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. సో బేసిక్గా మేము ఎంచుకున్న స్క్రిప్ట్ ఆ రోజు రాంగ్. అది అప్పుడు కాలేజీలో గొడవలు అలాంటి ఏం లేనప్పుడు అలాంటి సినిమా తీసుకొచ్చి పెట్టాం. సరే కొంత పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్కి జోస్ సినిమా నచ్చింది. కానీ అప్పుడే రాజశేఖర రెడ్డి గారి ఇన్సిడెంటు ఇవన్నీ డిస్టర్బెన్స్తో ఫస్ట్ది రీచ్ అవ్వలేకపోయాం. సెకండ్ది కథ కోన వెంకట్ గారు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కథ ఇచ్చారు మాకు, నచ్చింది నాకు. నచ్చి వాసు నాన్ స్టాప్ ఎంటర్టైనర్, కమర్షియల్ ఎంటర్టైనర్ విను ఆయనకు కూడా నచ్చి అనుకున్నాం రైట్ ఇది ఇలా తీద్దాము సినిమా అని. ఎవరు హీరో వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నప్పుడు మళ్ళీ మాకు కథల్ని గెలకడం ఎక్కువ ఇష్టం అన్నట్టు. ఓన్లీ కామెడీ ఉంది, అసలు దీని కథ ఏంటి అని లోపలికి వెళ్తే ఆ ఎంటర్టైన్మెంట్ అంతా పక్కకు పోయి కథ అని పట్టుకుంటే కృష్ణాష్టమి వచ్చింది. దానికి ఎవరు హీరోలు అప్పుడు డేట్లు అవన్నీ సెట్ కాకుండా ఎందుకు సునీల్తో తీద్దాం, మర్యాద రామన్న వర్కౌట్ అయింది కదా, ఎందుకు చేయకూడదని సునీల్ని తెచ్చిపెట్టాం. సో అది వర్కౌట్ కాల. అది వాసువర్మ గారి స్క్రిప్ట్ కాదు కదా? కాదు సార్. సుప్రీం విషయానికి వస్తే సాయిధరంతో కదా మీరు అన్నట్టు థర్డ్ ఫిలిం, అది ఎలా సెట్ అయింది? అనిల్ మీకు స్క్రిప్ట్ ఎలా చెప్పారు? ఫస్ట్ ఫిలిం మీ కాంబోలో అనిల్తో. అది అనిల్తో నాకు ఏంటంటే పటాసు మొత్తం సినిమా రెడీ అయ్యాక ఎన్టీఆర్ ఆర్ట్స్ వాళ్ళు వెరీ క్లోజ్, కళ్యాణ్ రామ్ గారు, హరి, మీరు ఆ సినిమా రిలీజ్ కూడా క్లోజు. మొత్తము డబుల్ పాజిటివ్ రెడీ అయ్యాక నన్ను పిలిచారు. అంతకుముందు అనిల్ నాకు ఎవడు టైంలో ఇంకెప్పుడో స్క్రిప్ట్లో కూర్చున్నాడంట, బట్ నాకు అంత రాపోలేదు. తర్వాత అనిల్ చెప్పాడు, బట్ అంతా నాకు కనెక్టింగ్గా లేదు. పటాస్ సినిమా చూశాక బాగుంది సినిమా, బట్ ఎక్కడో చిన్న అనిపిస్తున్నాయి. నేను హరి గారితో, ఎన్టీఆర్గా మన కళ్యాణ్ రామ్ గారితో డిస్కస్ చేస్తే అదే సార్ మాకు అనిపిస్తుంది, మీరు ఒకసారి డైరెక్టర్తో మాట్లాడతారా అంటే రమ్మనండి ఏముందని. వచ్చాడు అనిల్ వస్తే అనిల్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు ఏం తెలియదు, నేను సినిమా చూసాను, ఇదంతా సూపర్గా ఉంది, ఇక్కడిక్కడ నాకు కొంచెం అనిపిస్తున్నాయి, ఎస్పెషల్ ఒక ఎపిసోడ్ ఎందుకో డ్రాప్ అవుతుంది అనిపించింది. ఎడిటింగ్లో చూస్తే సినిమా నాకు బాగా నచ్చేసింది, సూపర్గా ఉంది. సినిమా గురించి నాకు కంప్లైంట్ లేదు, ఇట్స్ గోయింగ్ టు హిట్ ఆర్ సూపర్ హిట్. బట్ కొత్త డైరెక్టర్ ఇలా తీసావు, అద్భుతంగా తీసావు, ఇది ఒక్కటి నాకు అనిపిస్తుంది. అంటే నేను సరే అండి నేను ఒకసారి ఆలోచిస్తా అని ఆలోచించి ఈజ్ కమ్ బ్యాక్ నెక్స్ట్ డే, సార్ మీరు చెప్పినట్టు అనిపిస్తుంది కదా, అది నేను ట్రిమ్ చేసేస్తున్నానండి. అలా అయింది, కంప్లీట్ అయిపోయింది. సినిమా అంతా నేను కొనేసుకున్నాను, తెలుగు స్టేట్స్ కొనుక్కున్న తర్వాత అనుకున్నట్టే ఇక మార్నింగ్ షో థియేటర్కి వెళ్తే సినిమా సూపర్ హిట్. మీరు ఆ సినిమాని మీ ప్రొడక్షన్లో సినిమా లాగా ప్రమోట్ కూడా చేస్తారు, చేస్తే సూపర్ హిట్. ఇంకా నేను అక్కడి నుంచి సినిమా బాగుంది, మొత్తం ఓన్ రిలీజ్ కాబట్టి ఎన్టీఆర్ గారు మన హరి ఎన్టీఆర్ ఆర్ట్స్ హరి గారు ఇక మొత్తం సార్ మీరు చూడండి, మీరే ఫాలో చేయండి అంటే అట్లా కళ్యాణ్ రామ్ గారిని అనిల్ని పట్టుకొని ప్రమోషన్లు అవన్నీ చేసుకుంటూ ఆ సినిమాని పెద్ద రేంజ్కి తీసుకెళ్ళాం. అట్లా అనిల్ నాకు కనెక్ట్ అయ్యాడు. అనిల్ నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్లో ఉంది యాక్చువల్. ఓకే.
ఇమీడియట్లీ ఇమీడియట్లీ వాళ్ళకు రెండో సినిమా మూడో సినిమా కూడా అగ్రిమెంట్ ఉంటే నాకు సింక్ అయ్యాడు కదా అని నేను వాళ్ళని అడగడము, వాళ్ళు యాక్సెప్ట్ చేసి నాకు ఇవ్వడము. ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే సుప్రీం కథ చెప్పడం. సాయి ధరమ్ తేజ్ ఇందాక చెప్పినట్టు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ రన్నింగ్లో ఉంది. సో తేజుకు కూడా చెప్పా ఇట్లా పటాస్ డైరెక్టర్ ఇది అంటే అది మీ ఇష్టం సార్, మీకు నచ్చితే నాకు ఓకే సార్ అన్నాడు. తేజు యూఎస్ నుంచి రాగానే ఇద్దరిని కలిపేసి సుప్రీం కూడా అలాగే ప్రాపర్ కమర్షియల్ ఐటమ్స్తో ప్లాన్ చేశాడు అనిల్. అది నాకు నచ్చింది. అంటే పటాస్ చూసేసి ఉన్నాను కాబట్టి ఆయన మీటర్ అర్థమైపోయింది. సుప్రీము, రాజా ది గ్రేట్ అన్నీ ఇంకా ఆయన ప్లానింగ్ అలా ఉంటుంది ఐటమ్స్. సో F2 దగ్గరకు వచ్చే వరకు దాన్ని చేంజ్ ఓవర్ తీసుకున్నాడు.